నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. వైసీపీలో రోజుకొక ప్రకంపనకైతే తెరదీస్తున్నట్టు కనపడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో వైసీపీలో పెను దుమారం లేసినట్టుగా కనపడుతుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రేపో మాపో రాజీనామా చేసి పక్క పార్టీలకు వెళుతున్నారని చెప్పి ఒక వార్త అయితే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. సో ఎవరు ఆ ఎమ్మెల్యేలు, నిజంగానే వాళ్ళు మారే అవకాశం ఉందంటారు? అంటే అది బాగా మీరు అన్నట్టు ఫుల్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారంలో ఉందండి. ఒకటేమో జగ్గంపేట జ్యోతుల సంటిబాబు, తర్వాత రెండోది ఏమో పిఠాపురం వచ్చేటప్పటికి దొరబాబు గారు, ఆయనేమో పత్తిపాడు ప్రసాద్ గారు. ఈ ముగ్గురు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అసలు ఈ ముగ్గురికి ఇంత తొందరగా వాళ్ళు ఒక నిర్ణయానికి రావటం, ప్రశాంత్ కిషోర్ గారు మీటింగ్ అండి. దాంతో తొందర అంటే వీళ్ళు కొద్దిపాటి టైం తీసుకుందాం అనుకున్నారు, ఇంకా 2-3 నెలలు ఎలక్షన్ ఉంది కదా అని. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్లో రావటం, చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఒక 3 గంటలు సుదీర్ఘ చర్చలు జరగటం, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కూడా గెలిచే పక్షం వైపు ఉంటాడనేది నానుడి, అది ప్రూవెన్ కూడా. అందువల్ల ఇక వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇక డిసైడ్ అయిపోయినాయి, మనం ఇంకా ఎంతో కాలం మునిగిపోయే పడవలో కూర్చుని ప్రయాణం చేయటం శ్రేయస్కరం కాదు, ఎంత ముందుగా మనం వెళ్ళిపోయి మనం బేరసారాలు చేసుకోవటం మంచిది అనే ఆలోచనకు వచ్చినట్టు కనపడుతుందండి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏ దశకు వచ్చారంటే, తెలుగుదేశంలో ముందు మాకు ఎంట్రీ దొరికితే చాలు, అసలు ముందు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత మాట, మేము తెలుగుదేశంతో కలిసి పనిచేస్తాము అంటే ముందుగా వచ్చినప్పుడు ఉండే ఇంపార్టెన్స్ వేరు కదండి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొంత ముందుగానే అలర్ట్ అయ్యి, మనం కనుక తెలుగుదేశంలో కలిసి పనిచేస్తే ఏదో ఒక పదవి మనకు వస్తుంది, గుర్తింపు ఉంటుంది. అసలు గుర్తింపు లేకుండా మనం టికెట్ కనుక రిజెక్ట్ చేయించుకుంటే అధికార పార్టీ ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీతో అది అవమానం. వాళ్ళకన్నా ముందే మనం బయటికి వెళ్ళిపోతే మన పరువు దక్కుతుంది, ప్రజల్లోనూ దక్కుతుంది, ఇతర పార్టీల్లో కూడా మనకు పరపతి ఉంటుంది రేపు వెళ్ళి అడగటానికి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ అనుచరులు చెప్తున్నారండి. ఎప్పుడైతే పార్టీ నుంచి వాళ్ళకి ఇండికేషన్స్ అందినాయో, అంటే సూచనలు అందినాయో, దొరకదు పార్టీ టికెట్ అని, వాళ్ళతో మనం ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి, ముందుగానే మనమే బయటికి వెళ్ళిపోతే మన గౌరవం దక్కుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా లాంటి చాట మీకు తెలుసు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత నెల్లూరు జిల్లా వచ్చేటికి అది మన ఇటు ఆత్మకూరు దగ్గర మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత ఈ అమ్మాయి ఉండవల్లి శ్రీదేవి గారు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. ఈ పరిస్థితుల్లో ఒక 10 మంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందు ఎలక్షన్కి 2-3 నెలల ముందే బయటకు వచ్చేసే పరిస్థితి కనపడుతుందండి. 49 మంది రివోల్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినా వాళ్ళు అసలు ఏ పార్టీకి వెళ్ళినా వెళ్ళిపోయినా ముందు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామనే ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎట్ట తయారైందంటే, గెలిచిన 151 సీట్లలో 100 సీట్లలో అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని పార్టీ అధిష్టానమే ఒప్పుకున్నట్టు అయిందండి ఈ మార్పు చేర్పులతో. 100 నియోజకవర్గాల్లో మా ప్రతినిధుల పెర్ఫార్మెన్స్ బాగాలేదని. కానీ 100 నియోజకవర్గాల్లో ప్రతినిధుల పెర్ఫార్మెన్స్ బాగాలేదనేది కరెక్ట్ కాదు. పార్టీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పుకోవాల్సింది ఇవాళ వ్యక్తులను బలి చేస్తున్నారు. పార్టీయే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే అభ్యర్థులు ఏం చేయగలుగుతారు? వీళ్ళు అనుకుంటున్నారు కానీ మిగిలిన 51 నియోజకవర్గాలు సేఫ్ నియోజకవర్గాలు ఏం కాదు. కాకపోతే వీళ్ళని ముందు రౌండ్లో బలిపసులు చేద్దామని చూస్తున్నారు తప్ప, వాళ్ళు అదే అంటున్నారు, పార్టీ చేసిన వ్యతిరేక నిర్ణయాలని మా మీద ఎలా రుద్దుతారు, మేమెంతవరకు బాధ్యులం, మారిస్తే సీఎం అభ్యర్థిని మార్చండి, పార్టీ ఫేసే మారుతుంది. ఒకవేళ ప్రజలు కనుక మన వైపు ఉంటే వస్తారేమో కొత్త అభ్యర్థి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లాగూ డిఫెక్టివ్ సీఎంగా ఉన్నారు, ఆయనే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకునే బదులు ఇన్ని మార్పులు చేర్పులు చేసుకుని మనమే గందరగోళపరచుకోవటం ఎందుకు? ఇప్పుడు సీఎంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎఫెక్టివ్గా మీడియాలోనూ అన్ని సార్లు ఆయననే అన్ని మంత్రివర్గాల్ని సింగిల్ హ్యాండెడ్గా తిప్పగలిగాడు, ఆయన సక్సెస్ అయ్యాడని ఆయన పార్టీ అనుకుంటుంది. అలాంటప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రిగా కూడా ప్రొజెక్ట్ చేయమనే వాళ్ళు కూడా ఉన్నారు. చేస్తే కనుక ఇంత పార్టీలో అలజడి లేకుండా ఉంటుంది, స్వల్ప మార్పుతో పార్టీ అంత సెట్ అవుద్దని. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా అనేది కష్టసాధ్యం. వీళ్ళు అడగటానికి ఏముంది, వీళ్ళేంటి తప్పు వాళ్ళ మీద లేకుండా సీఎం మీద వేద్దామని, సీఎం ఏమో నా మీద లేదు మీ మీద ఉందన్నట్టుగా ఇది ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు ఎమ్మెల్యేలు వీళ్ళు బయటకు వస్తున్నారు, సరే పార్టీ ఎందులోకి వెళ్ళినప్పటికీ కూడా బయటకు వస్తున్నారు, అది వైసీపీ మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఇంకా పూర్తి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అటు ఇటు చూస్తున్నారు, దూకేస్తున్నారంటే అది మునిగిపోతున్న పడవ అనేది అర్థమవుతుంది కదా. అది ఖచ్చితంగా ఇతర ఎమ్మెల్యేస్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు కొంచెం ముందుకు వచ్చారు అంతే.
ముందు కోడి కూసింది, తర్వాత కోడి కూస్తుంది, ఇక ఆగదండి. 80 మంది రాక ఎమ్మెల్యేస్ వాళ్ళ గందరగోళంలో ఉన్నారంటే పార్టీలో. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఏ పార్టీలో కూడా ఏదైనా అసంతృప్తులు అంటే 3-4 ఉంటారు. ఇప్పుడు మొన్న ఇంకా అక్కడ అంత ఎందుకండి, ఇక్కడ బీఆర్ఎస్ ఎలక్షన్లో కూడా ఒక 2-3 అసంతృప్తులు తేలారు మొత్తం మీద. మరి అట్లాంటిది అక్కడ ఇంతమంది అసంతృప్తులు ఒక మీటింగులు పెట్టుకుంటున్నారంటే ఏ స్థాయికి వెళ్ళింది అధిష్టాన వర్గం మీద వ్యతిరేకత అనేది అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు అధిష్టానం ఆ స్థాయికి వచ్చేరాక కూడా గమనించలేకపోయారు. సీఎం గారే అన్నాడంటే ఇంతరాక వచ్చేరాక నాకెందుకు చెప్పలేదని. ఇప్పుడు మరి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఇంటరాక్షన్ అవుతూనే ఉన్నారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఇక్కడ అసంతృప్తి ఉందని. మరి ఆయన సడన్గా అప్పుడే నిద్ర లేచినట్టుగా మన కనుక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సంగతి నాకు తెలియదు అన్నట్టుంది. ఇప్పుడు అది ఎంత అబద్ధమో ఇది కూడా అంతే అబద్ధం. పార్టీలో ఎమ్మెల్యేస్లు ఇంతమందిలో అసంతృప్తి వస్తే ముఖ్యమంత్రికి తెలవకుండా ఎట్లా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే తెలియనట్టు నటించడం. నిద్రపోయేవాడిని లేపగలుగుతారు కానీ ఎవడన్నా నిద్ర నటించేవాడిని ఎవడు లేపలేడు. అంటే ఇప్పుడు ఇతర పార్టీలో మరి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే 4.5 ఏళ్ళు ఆల్రెడీ ఇతర పార్టీలో కష్టపడిన వాళ్ళు ఉంటారు, మరి అవకాశం ఉంటుందంటారా? అది ఇప్పుడు అవకాశం ఉంటుందా ఉండదా సుధాకర్ గారు, అది కాదు క్వశ్చన్. మునిగిపోయే పార్టీ చేత అనిపించుకుని పార్టీ టికెట్ ఇవ్వలేదు అనిపించుకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదండి. ఎప్పుడైనా సరే పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఒక 5 ఏళ్ల తర్వాత అంటే అదొక బ్యాడ్ రిమార్క్గా మిగిలిపోద్ది. దానికన్నా ఇతను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అదొక అడ్వెంచర్గా చెప్పుకుంటారు నేనే వెళ్ళిపోయానని. నాకు మా ముఖ్యమంత్రి విధానాలు నచ్చలేదు, పరిపాలన ప్రజా వ్యతిరేకంగా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత నేను గమనించే కాబట్టి ముందే నేను బయటకు వచ్చాను చెప్పుకోవటానికి ఉంటుంది. పార్టీ ఇచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తారండి? అదే ముందుగా వెళ్ళినప్పుడు ఉండే వాల్యూ కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఇప్పుడు మీరు అన్నట్టు అన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం కష్టం అయినా రేపు పార్టీలో ఈ చైర్మన్లు ఇలాంటి పోస్టులు కానీ లేన ఇతర నామినేటెడ్ పోస్టులకు కానీ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ముందుగా వచ్చిన వాళ్ళకి. పడవ మునిగిపోయిన తర్వాత ఇంకా వచ్చిన వాడికి ఏం విలువ ఉంటుంది? అది అందుకని కొంతమంది ఇంతమంది బయటికి అలజడి వస్తుంది. అది కొంతమంది ఏంటంటే పార్టీ మమ్మల్ని ఇంత ఉపయోగించుకుంది కాబట్టి పార్టీకి కూడా గుణపాఠం చెప్పి రావాలనుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కూడా మా నియోజకవర్గాల్లో మేము ఇండిపెండెంట్గా, వాళ్ళని ఏమంటున్నారంటే మీది ఏముంది, మీకు బలం లేదు, కేవలం సీఎం గారు మొహం చూసి మీరు గెలిచారని చెప్తున్నారు వాళ్ళతో పిలిపించి. అది వాళ్ళకి చాలా హర్టింగ్గా ఉంది, మనసు బాధపడుతుంది. మేము సీఎం గారు బొమ్మ చూసే కాదు, మా వ్యక్తిగతంగా కూడా ఎంతో అంతో ఓట్లు ఉన్నాయి, మాకంటూ వర్గం ఉంది, బలం ఉంది. అది ఈ మాట మీరు అన్నారు కాబట్టి చూపిస్తాం. రేపు ఎన్నికల్లో మేము కూడా అక్కడే నిలబడి మా బలం ఏంటో కూడా చూపిస్తాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అఫీషియల్ క్యాండిడేట్ను ఓడిస్తామని. వాళ్ళకి అది కసి. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇచ్చి అన్నారు కాబట్టి ఈ పార్టీని కూడా పైకి ఎక్కనివ్వము. వ్యతిరేకత ఏమో సీఎం మీద ఉంటే మా మీద ఎందుకు రుద్దుతున్నారు మీరు? సీఎం చేశాడు కాబట్టి సీఎం మూల్యం చెల్లించాలని వాళ్ళ మాట. అది